నాది అవినీతి సొమ్ము, అక్రమమైన సొమ్ము అని అంటున్నారు. లక్షల రూపాయలు పార్టీ ఫండ్ ఇచ్చాను. అప్పుడు అవినీతి సొమ్ము అని ఎవరు మాట్లాడలేదే. పార్టీ ఎలక్షన్లకి, పార్టీ మీటింగ్లకి, పార్టీ ప్లేనరీలకి వేల కొద్ది కటౌట్లు పెట్టించాను. లక్షల బ్యానర్లు కట్టించాను. వందల వెహికల్స్ అరేంజ్ చేశాను. వచ్చిన జనాలందరికీ భోజనాలు ఏర్పాటు చేశాను. అప్పుడు నాది అవినీతి సొమ్మని, అక్రమంగా సంపాదించిందని మీకెవరికి గుర్తు రాలేదా? ముఖ్యమంత్రి గారు, న్యాయం అన్యాయం, నీతి నిజాయితీ ఇవన్నీ పక్కన పెట్టండి. గెలిచే అభ్యర్థికి టికెట్ ఇవ్వాలి. నేను గెలుస్తాను, గెలవగలను. కాబట్టి టికెట్ నాకే ఇవ్వాలి. గెలవటానికి డబ్బుంటే సరిపోదండి, ప్రజాభిమానం ఉండాలి. నీ పేరు చెప్తే తిట్టే జనం తప్ప జై కొట్టే జనం లేరు. ఎలా గెలుస్తావు? 30 ఏళ్ల బట్టి రాజకీయాల్లో ఉన్నావు. ప్రజల నాడి గురించి ఆ మాత్రం తెలీదా? జనాలకి మంచి చెప్తే తిడతారు, మందు పోయిస్తే పొగుడుతారు, దండం పెడితే దొంగ నమస్కారం పెట్టావంటారు. అదే మనిషికి 1000 కొడితే దొరబాబు అంటూ పోలింగ్ బూత్ కు పరిగెత్తుకొచ్చి మరీ ఓట్లు గుద్దుతారు. నాకు జనాన్ని ఎలా బుచ్చగించాలో తెలుసు. మాట వినకపోతే బెదిరించడం తెలుసు. నీకేం తెలుసయ్యా? చూసారా ముఖ్యమంత్రి గారు, మీరే విన్నారుగా, జనాన్ని బెదిరించి గెలుస్తారట. ఇలాంటి వాళ్ళకు మీరు సీట్లు ఇస్తారా? ఓయ్, నువ్వేమన్నా రోడ్లు వేయించి, వీధులు ఊడ్చి, ధర్మదాతల ఆస్తులు పంచేమన్నా గెలిచావా? ఎక్కువ మాట్లాడకు, మూసుకొని కూర్చో. ఏం బెదిరిస్తున్నారా? లేకపోతే పాలపేక నోట్లో పెట్టి బుచ్చగించమంటావా? ఆగండి. ఇది పార్టీ మీటింగ్ అనుకుంటున్నారా, చేపల బజార్ అనుకుంటున్నారా? ముఖ్యమంత్రినైనా నా ముందే మీరు ఇలా పోట్లాడుకుంటున్నారు అంటే, నేను లేకపోతే మీ గొడవలు, తన్నులాటలు ఏ స్థాయిలో ఉంటాయో నేను ఊహించగలను. పార్టీ క్రమశిక్షణ దాటి ప్రవర్తిస్తే ఎవ్వరిని క్షమించేది లేదు. హరిశ్చంద్ర ప్రసాద్ గారు, క్రమశిక్షణ పాటించటంలో కానీ, క్రియాశీలక రాజకీయాలు నేర్పడంలో కానీ మీరు మొదటి స్థానంలో ఉన్నారు. మీ అభిప్రాయం చెప్పండి, ఏం చేద్దాం? ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థి గెలవకపోయినా పర్వాలేదు, కానీ పార్టీ సిద్ధాంతాలకు చెడ్డ పేరు తీసుకొచ్చే అభ్యర్థిని మాత్రం మనం ఎంకరేజ్ చేయకూడదు సార్. నా అభిప్రాయం ఏంటంటే, ఎలాంటి అవినీతి ఆరోపణ లేనటువంటి వ్యక్తికి టికెట్ ఇవ్వడం మంచిదని నా అభిప్రాయం సార్. అంటే ఇండైరెక్ట్ గా నాకు ఇవ్వకూడదని నీ అభిప్రాయమా? ఇండైరెక్ట్ గా కాదు, డైరెక్ట్ గానే చెప్తున్నాడు. చూడండి, ముందు మీరు కూర్చోండి. హరిశ్చంద్ర ప్రసాద్ గారి అభిప్రాయమే నా అభిప్రాయం కూడా. చూడు బంగారరాజు, నీ బావమరిది సింహాద్రి పైన అవినీతి కాంట్రాక్ట్ కేసులు ఎన్నున్నాయో నీకు తెలుసుగా. అలాంటి మనిషికి మద్దతు ఇస్తున్నారు మీరు. మంచి పద్ధతి కాదు. కేసులు ఎవరి మీద లేవండి. నా బావమరిది సింహాద్రి పార్టీకి ఎంత చేశాడో మీకు తెలీదా? పార్టీ మీద అభిమానంతో చేశాడనుకున్నాను. పదవి వ్యామోహంతో చేస్తున్నాడని ఇప్పుడే అర్థమైంది. అంటే నాకు టికెట్ ఇవ్వాలంటారా? పార్టీ జెండా మోసేవాడికైనా ఇస్తా గానీ నీలాంటి అవినీతి పరుడికి ఇచ్చే సమస్య లేదు. గౌతమ బుద్ధుడిలాగా ఆయన ఏదో చెబితే మీరు ఈయనకు వంత పడుతున్నారన్నమాట. మీరు చెప్పిన దానికల్లా సరే అనడానికి నేను పార్టీ ఆఫీస్ బాయ్ని, అటెండర్ని కాదు. చూస్తా నాకు టికెట్ ఎలా ఎవరో నేను చూస్తా.
పేరుకే హోమ్ మినిస్టర్. నీ మీద కానీ నీ మాట మీద కానీ ముఖ్యమంత్రికి ఏమాత్రం గౌరవం లేదు. ఎందుకుంటుందండి? మీ బావగారు రాజకీయాలకు వచ్చి కోట్లు సంపాదిస్తే ఆ హరిశ్చంద్ర ప్రసాద్ రాజకీయాలకు వచ్చి జనంలో మంచి పేరు సంపాదించాడు. మంచుకున్న గౌరవం డబ్బుకుండదండి మరి. నువ్వు మూస్తావా? ఆ, ఉమ్. మీరు సీరియస్గా ఉన్నప్పుడు నేను చేయాల్సిన పని అదే కదండి. వాడు ముఖ్యమంత్రిని మడత పెట్టేసి జేబులో పెట్టుకున్నాడు. వాడు ఎంత చెప్తే ముఖ్యమంత్రికి అంత. అది టాలెంట్ అంటే. నువ్వు ఉన్నావు ఎందుకు? రాజకీయాల్లోకి వచ్చి 25 ఏళ్ళు అయింది. ఏం సాధించావు? రాజకీయాల్లో మంచి పేరు సంపాదించాలనుకున్నవాడు డబ్బు సంపాదించలేడు. డబ్బు సంపాదించుకున్నవాడు మంచి పేరు సంపాదించలేడు. వాడు నాలాగా 100 కోట్లు సంపాదించకపోయినా మంచి పేరు సంపాదించాడు. జల్సాగా బతకడానికి డబ్బు కావాలి, కానీ ఏదో పేరు ఎవడికి కావాలి? హబాబాబాబాబా, ఏం చెప్పారండి? మీరు చెప్పిన మాట కల్తీ లేని సారలా మా చెడ్డ వాసన వచ్చేస్తుందండి. ఏయ్, నువ్వు మధ్యలో రాకు. మాట్లాడకూడదని తెలుసండి, కానీ సిచ్యువేషన్ డిమాండ్ అండి. సారీ అండి. డబ్బు సంపాదించింది నువ్వు ఒక్కడవే కాదు బావా. రాజకీయాల్లో ఉన్న వాళ్ళు చాలా మంది నీలాగే సంపాదించారు. ఆ మాటకొస్తే రాజకీయాల్లోకి వచ్చేదే డబ్బు సంపాదించడం కోసం. నువ్వు కూడా బాగానే సంపాదించావుగా. హోమ్ మినిస్టర్గా నా పవర్ ఉపయోగించి అన్ని కాంట్రాక్టులు నీకే వచ్చేటట్టు చేశానుగా. ఊరికే చేస్తున్నావా? కాంట్రాక్టులు ఇప్పించినందుకు కమిషన్లు ఇస్తూనే ఉన్నాను కదా. కమిషన్ లేకుండా చేసేది సంసారం ఒకటే, అది నీకు కూడా తెలుసు. సీటు కోసం ఎంత ట్రై చేసాం, కుదరలేదు. అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరగవు బావా. ఎమ్మెల్యే సీట్ రాలేదని నువ్వింతగా ఫీల్ అవటం వేస్ట్. నీకేం తక్కువ? కాంట్రాక్టులు, కల్తీ వ్యాపారాలు చేసి ఎమ్మెల్యేలని, ఆఫీసర్స్ని కొనగలిగే రేంజ్కి బాగానే సంపాదించావుగా. నాకు సత్యం చెప్తున్నావా, లేక ఎమ్మెల్యే టికెట్ ఇప్పించడం నీకు చేత కదని చెప్తున్నావా? వైన్ షాపు, కిరాణా షాపు, బట్టల షాపు, పబ్బు, సినిమా, సీరియల్స్, ఇలా డబ్బు సంపాదించే ప్రతి వ్యాపారానికి ఓ పేరుంది బావా. అట్టదిట్టంగా 100,000 కోట్లు సంపాదించడానికి పెట్టుకున్న ముద్దు పేరే ప్రజాసేవ. అందుకే నేను ప్రజాసేవ అనే వ్యాపారాన్ని చేద్దాం అనుకుంటున్నాను బావా. సంపాదించిన డబ్బు కాపాడుకోవడానికి పవర్ ఉండాలి. అడ్డొచ్చిన వాడిని తొక్కేయడానికి పవర్ ఉండాలి. జనం చేత జైలు కొట్టించుకోవడానికి పదవి ఉండాలి. ఆ పొజిషన్, ఆ పవర్, ఆ పదవి నాకు కావాలి బావా. కావాల్సిందే, అంతే. పొలిటికల్ పవర్ సంపాదించడం నువ్వు అనుకున్నంత ఈజీ కాదు బావా. ఎందుకు కాదు? ఆ హరిశ్చంద్ర ప్రసాద్ మీద 4 సార్లు ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఓడిపోయావు. అన్నిసార్లు ఓడిపోయావు కదా, ఇంకా తెలుసుకోలేదా నువ్వు? మరొక్కసారి ఓడిపోకూడదనుకుంటే నా మీద గెలిచేవాడు ఉండకూడదని నిజాన్ని తెలుసుకున్నాను బావా. వాడు మొక్కగా ఉండగానే పీకి పారే బావా అని నీతో నెత్తి నోరు కొట్టుకున్నాను. నువ్వు వెళ్ళలేదు. వాడిప్పుడు చెట్టై కూర్చున్నాడు. రాజకీయాల్లో తొడగొట్టే బలవంతుల్ని క్షమించొచ్చు కానీ పడగొట్టే తెలివైన వాడిని క్షమించకూడదు బావా. తొక్కేయాలి, లేకపోతే వాడు మనల్ని తొక్కేస్తాడు. వాడి పవర్ ని పదవికి అడ్డు కాకూడదన్నా, వాడి కారణంగా నా పొలిటికల్ ఎంట్రీకి బ్రేక్ పడకూడదనుకున్నా నా వద్ద ఒక ప్లాన్ ఉంది బావా. ఏంటది?
అలా చేద్దాం బావా. ఏయ్, ఆ, నువ్వేంట్రా చూస్తున్నావు? మందు పోయి. ఆ, శైలు ఫోన్ వచ్చింది చూడు. నేను పనిలో ఉన్నాను, నువ్వే చూడమ్మా. హలో. మేడం, అది హరిచంద్ర ప్రసాద్ గారి ఇల్లేనా? అవునండి. హరిచంద్ర ప్రసాద్ గారికి యాక్సిడెంట్ అయింది. చాలా సీరియస్గా ఉంది. హలో హలో మేడం. అమ్మా అమ్మా, ఏమైందమ్మా? అమ్మా శైలు, మీ నాన్నగారికి యాక్సిడెంట్ అయిందంటమ్మా. యాక్సిడెంటా? ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ఆపరేషన్ థియేటర్ ఎక్కడ? రైట్ మేడం. థ్యాంక్ యూ. వాళ్ళొచ్చారు.